అసలు ధర్మస్థల పుణ్యక్షేత్రంపై కుట్ర జరిగిందా? వందలాది మంది మహిళల మృతదేహాలను ఖననం చేశాను అన్న ఫిర్యాదుదారుడు వెనక ఉన్నదెవరు? సిట్ విచారణలో ఇప్పటివరకు తేలిందేంటి? ధర్మయుద్ధం పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చిన బీజేపీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తోంది? సంచలనంగా మారిన ధర్మస్థల ఘటనపై బీజేపీ ఆందోళనలకు సిద్ధమైంది. ఆగస్టు చివరి వారంలో కర్ణాటక వ్యాప్తంగా నిరసనలకు దిగనుంది. అత్యాచారానికి గురై అత్యంత దారుణంగా హత్యకు గురైన వందలాది మంది మహిళలను ధర్మస్థలలో ఖననం చేశానని, ఆలయ నిర్వహణలోని పెద్దలే తనతో చేయించారని ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇప్పుడు తనకేమీ తెలియదని, తనతో కొంతమంది కలిసి ఇలా చేయించారని సిట్ అధికారులకు తెలిపాడు. సిట్ విచారణలో ఫిర్యాదుదారుడు చూపించిన 15 ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా 2 ప్రాంతాల్లో మాత్రమే మానవ అవశేషాలను సిట్ గుర్తించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ 2 ప్రాంతాల్లో దొరికినవి పురుషుని అవశేషాలుగా ఫోరెన్సిక్ ల్యాబ్ లో గుర్తించారు. నెల రోజులకు పైగా సాగిన సిట్ విచారణలో ఫిర్యాదుదారుడు చెప్పిన విధంగా బలమైన ఆధారాలేమీ లభించలేదు. దీంతో ముసుగు మనిషి తనకేమీ తెలియదని, తనతో ఇలా చేయించిన వారే ఫిర్యాదు చేసే సమయంలో చూపిన అస్థిపంజరాన్ని సైతం సమకూర్చానని తెలిపారు. దీంతో ధర్మస్థలపై కుట్ర జరుగుతోందని హిందూ సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ధర్మస్థలపై జరుగుతున్న కుట్రపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సమంజసంగా లేదని బీజేపీ ఆరోపిస్తోంది. ధర్మస్థల గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని విమర్శించారు. పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్ర వెనుక ఏ దుష్ట శక్తులు పనిచేస్తున్నాయని ప్రశ్నించారు. హిందూ కార్యకర్తలు పోస్టులు పెడితే శాంతి భద్రతల పేరుతో అర్ధరాత్రి అరెస్టులు చేసే పోలీసులు ధర్మస్థలపై తప్పుడు ప్రచారం చేసేవారిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన బీజేపీ కుట్ర వెనుక ఎవరున్నా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. అటు ధర్మస్థల ఘటనపై ఈడీ దర్యాప్తునకు బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తోంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారికి విదేశాల నుంచి డబ్బులు అందుతున్నాయని ఆరోపిస్తోంది. మృతదేహాలను ఖననం చేశానని ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి ఆసక్తి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతనికి 2 భార్యలు ఉన్నట్లు తెలిసింది. అతను ఓ మోసగాడని, విడాకులు తీసుకున్న అతని మొదటి భార్య తెలిపింది. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిట్ చీఫ్ ప్రణవ్ మొహంతి తన బృందంతో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై సమీక్ష నిర్వహించారు. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చాక చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు.